రాబోవు రోజుల్లో క్రీడలను ప్రోత్సహించేలా అత్యధిక నిధులు మంజూరు కానున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. కాకినాడ ఆర్&బి అతిథి గృహంలో ఆదివారం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ఎం కృష్ణంరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి డిఎస్డీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులలో క్రీడా నైపుణ్యం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారని, అటువంటి క్రీడా జర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు జెసాప్ కృషి చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు వృత్తికి అంకితం కాకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. జిల్లాలో జర్నలిస్టుల క్రీడలకు సంబంధించి క్రీడా ప్రాధికారిత సంస్థతో పాటు వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్ల తరపున ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. పీఈటీ పీడీల రాష్ట్ర అధ్యక్షుడు లంకా జార్జ్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శివనారాయణ రెడ్డి, సీనియర్ క్రీడా జర్నలిస్ట్ భమిడిపాటి దత్తు, జెసాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పంపించి ఏర్పాటు చేయడం, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, క్రికెట్, బ్యాడ్మింటన్, అలాగే రన్నింగ్, అథ్లెటిక్స్, అలాగే అన్ని క్రీడాంశాల్లో కూడా ఈ క్రీడలు నిర్వహించడమే కాకుండా అలాగే వారికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి మా యొక్క స్పోర్ట్స్ అథారిటీ తరఫున, అలాగే మా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషను, అలాగే మన క్రీడా సంఘాల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇది మంచి శుభపరిణామం. ఇది వారి యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి క్రీడల యొక్క శారీరక సామర్థ్యాలన్నింటినీ కూడాను వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి, అలాగే వారు కూడాను రెగ్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీల్లో కూడాను పార్టిసిపేట్ చేయడానికి కూడాను అవకాశాన్ని దీని ద్వారా వస్తుందని తెలియజేస్తూ, వీరందరికీ కూడాను మా యొక్క అసోసియేషన్ల సంఘాల నుంచి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా మేము మా యొక్క అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జర్నలిస్టు పాత్ర అనేది చాలా కీలకం. ఇంచేతంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మొత్తం విధి నిర్వహణలో తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శారీరక శ్రమ అనేది ప్రతి వ్యక్తి కూడా అవసరం. జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఎంచేతంటే అతని మీద ఎక్కువ పనిభారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేసి ఈ జర్నలిస్ట్ అందరికీ కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో సహకరిస్తుంది. వాళ్ళకి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. ఈ ఆధ్వర్యంలో కూడా వివిధ జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా, ఇకపోతే మన తూర్పుగోదావరి జిల్లా క్రీడా జర్నలిస్టుల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన ఏ టోర్నమెంట్లో అయినా సరే ప్రథమ ద్వితీయ స్థానాల్లోనే ఉండేవాళ్ళు. విధంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 4 రోజుల క్రికెట్ టోర్నమెంట్లో కూడా మన క్రీడాకారులు ప్రత్యేకమైనటువంటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారు. వైజాగ్లో నిర్వహించినటువంటి షటిల్ టోర్నీలో కూడా మన జిల్లాకు చెందిన వాళ్ళే ప్రథమ స్థానంలో నిలవడం అన్నది చూసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అవాక్కయ్యారు. ఏంటి, జర్నలిస్టులు కూడా ఇటువంటి క్రీడాకారులు ఉన్నారా? మేము ఇంతవరకు జర్నలిస్టులు నేను ఒక విధంగానే చూస్తున్నాం. ఇటువంటి ప్రతిభ జర్నలిస్టు మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జేసాప్ కూడా అందరి సహకారంతో మరింత ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మన డిఎస్డిఓ శ్రీనివాసరావు గారిని కానీ, వివిధ కోచ్లను కానీ, రవిరాజు గారు, జార్జి గారు, వీళ్ళందరి సహకారంతో కూడా మేము రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం.